ఏంటది అక్కడ గిన్నెలో ఏంటాయి? ఇది పొద్దున శనగలు ఉడకబెట్టాను, నానబెట్టి ఉడకబెట్టాను. పిల్లలు ఇది ప్రోటీన్, మంచి ప్రోటీన్ కదా అని చెప్పేసి ఉడకబెడితే తినట్లేదు. అంటే దీన్ని స్నాక్స్ లాగా చేస్తా. అంటే ఏం స్నాక్స్ చేద్దాం అనుకుంటున్నావు? శనగలతో కొత్తగా స్నాక్స్ చేస్తాను. షాలో ఫ్రై లాగా చేద్దాము. ఇది కొంచెం గ్రైండ్ చేసి దీంట్లో అన్ని వేసి ఏమేమి వేద్దాం అనుకుంటున్నావు? శనగలు నగ్గెట్స్. అంటే ఏమేమి చేద్దాం అనుకుంటున్నావు? ఏమేమి యాడ్ చేయాలనుకుంటున్నావు? దీంట్లో కొంచెం పచ్చిమిర్చి, కొంచెం ఏదైనా ఉంటే ఆకుకూర, నా దగ్గర కొద్దిగా పాలకూర ఉంది ఇంట్లో, కొంచెం పాలకూర, ఉల్లిపాయలు, జీలకర్ర అట్లా కొంచెం కొంచెం వేసి గ్రైండ్ చేసి అదే మనకు నగ్గెట్స్, చికెన్ నగ్గెట్స్ ఉంటాయి కదా, అలా చేసి షాలో ఫ్రై చేద్దాం. ఓకే ఓకే. ఏంటి రోల్ కింద ఏముంది? అది పొద్దున పాలు విరిగిపోతే క్లాత్ లో కట్టేసి పెట్టేస్తా. కొంచెం బరువు పెడితే అది పన్నీర్ అయిపోతుంది. మనకి నైట్ పన్నీర్ కర్రీ చేస్తా. ఓ, పన్నీర్ చేస్తారు అట్లా? అంతే. పన్నీర్ పగిలిపోయిన పాలు మంచి ఫ్రెష్గా ఉందనుకో, మంచిగా ఉంటే ఇట్లా మనం ఒక క్లాత్ లో కట్టి బరువు పెట్టేస్తే ఇది పన్నీర్ అయిపోతుంది. ఓ, నాకు పన్నీర్ ప్రిపరేషన్ కర్రీ చేయడం వచ్చు కానీ ఇట్లా ప్రాసెస్ ఏంటో తెలియదు. ఓకే. శనగలు, పాలకూర, పచ్చిమిర్చి, శనగలు ఇంట్లో వేసేస్తున్నాను. ఫస్ట్ గ్రైండ్ చేసుకున్న తర్వాత అన్ని మిక్స్ చేసుకున్నాను. ఎన్ని కప్స్ వేసేమని ఐడియా ఉందా? నేను 1 కప్. దీంతో 1 కప్ నానబెట్టిన ఉంటుంది, నైట్ నానబెట్టి. ఓకే. సో ఉడకబెట్టాను. సో అందుకని నిన్న అయ్యాయా? ఫస్ట్ శనగలు కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకొని దాంట్లో పచ్చిమిర్చి వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోండి మెత్తగా. పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టాను. ఓకే. పాలకూర చిన్న చిన్న చాప్స్. ఇప్పుడు ఆనియన్స్ కూడానా? ఆనియన్ కట్ చేసుకొని వేసుకుని ఒక ఆనియన్ కట్ చేసుకుందండి. మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, దీంట్లో కొద్దిగా ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం, కొద్దిగా సాల్ట్ నేను ఆల్రెడీ ముందే వేసాను, అందుకే కొంచెం వేసాను. కొంచెం ఏదైనా ఆకుకూర వేసుకోండి, నా దగ్గర పాలకూర ఉంది, పాలకూర వేసాను. అండ్ కొద్దిగా ఆనియన్స్. పచ్చిమిర్చి అయితే ఆల్రెడీ అందులోనే గ్రైండ్ చేస్తానండి. ఇప్పుడు అన్నీ మిక్స్ చేసుకున్నాము. అంటే కొంచెం సేపు మ్యారినేట్ చేసి ఉంచాలా, అయితే వెంటనే చేసుకోవచ్చా? చేసేసుకుందాం. ఆల్రెడీ నానినవే కదా, ఉడకబెట్టినాము కాబట్టి డైరెక్ట్ వేసేసుకున్నాం. డీప్ ఫ్రైయా, షాలో ఫ్రైయా? డీప్ ఫ్రై చేసుకున్నా బాగానే ఉంటుంది మనకి, షాలో ఫ్రై చేసుకున్నా బాగుంటుంది, ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకున్న బాగుంటుంది. ఎయిర్ ఫ్రైయర్ లేదు కాబట్టి మనం డైరెక్ట్ పెంక పైన కొన్ని డీప్ ఫ్రై చేసుకుందాం మనం ఇప్పుడు. ఓకే. పొటాటో నగెట్స్, చికెన్ నగెట్స్. ఇదేంటిది? ఇది శనగల నగెట్స్. శనగలు ఏమంటారు ఇంగ్లీష్లో? ఇది మనం పొట్టు తీయలే కాబట్టి చాలా హెల్త్కి మంచిది. ప్రోటీన్, ఫైబర్, మినరల్స్ అన్నీ ఉంటాయి పిల్లలకి. మనం దీంట్లో ఇంకా ఆకుకూర అవన్నీ వేస్తున్నాం కాబట్టి హెల్తీ స్నాక్ అన్నమాట. ఇంతకు ఇంగ్లీష్లో ఏమంటారో చెప్పలేవు, కనిపెట్టావా లేదా? చిక్ పీస్ అంటారు దీన్ని. నీకు పరీక్ష పెడితే నువ్వు నాకు పరీక్ష పెడుతున్నావు. కాదు, చిక్ పీస్ చికెన్ నగెట్స్ లాగా చిక్ పీస్ నగెట్స్. కొత్త రెసిపీ చేసి ఉంటారు ఎవరైనా, మనమే కనిపెట్టినామా కొత్తగా? మన ఓన్ రెసిపీ ఇది. ఇలా అన్నీ చేసి పెట్టుకోండి. స్టవ్ వెలిగించాలి, వెలిగితే ప్యాన్ కూడా కొంచెం అయితే కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఫస్ట్ ఆయిల్ వేసుకొని కొంచెం పెనం వేడైన తర్వాత ఇలా పెట్టేసుకుందాం, షాలో ఫ్రై చేసుకుందాం. చేసే వంట కూడా కాదండి, ప్రెజెంటేషన్ కూడా ఇంపార్టెంట్. చూడండి, డీప్ ఫ్రై చేసుకున్న బాగానే ఉంటుంది, కాకపోతే హెల్దీగా కాబట్టి కొద్దిగానే ఆయిల్ వేస్ట్ చేసుకుంటున్నాం. కావాలంటే మనము నెయ్యి వేసుకొని కూడా కాల్చుకోవచ్చు పిల్లలకి. బటర్ కూడా ట్రై చేయొచ్చు కదా, బటర్, గీ. ఇది నేను కుసుమల నూనె వేసాను, కావాలంటే కొబ్బరి నూనెతో కూడా కాల్చుకోవచ్చు. మనం తిప్పుతున్నాను, తిప్పు. సూపర్. చిన్నగా తిప్పుకోండి. చిన్న తిప్పుకోవాలా?
మెల్లిగా చిన్నగా తిప్పుకోవాలా? చిన్నగా తిప్పుకోండి. మెల్లిగా అనాలి, చిన్నగా కాదు. చిన్నగా 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 అన్నారా లేదా? జరగటమ్మా, అక్కడ జరగండి కొంచెం. 2 సైడ్స్ కాలునే కదా అని ఇలా సైడ్కి కూడా కాలాలని ఇట్లా పెడుతున్నాను. హెల్తీగా కావాలంటే ఇట్లా అన్ని పాటలు పడాలి. అంతే మరి. ఎయిర్ ఫ్రై అయితే ఈజీగా అయిపోతుంది. అయిపోతుంది. తవ్వ ఫ్రై ఇది. ఇంకా ఎయిర్ ఫ్రై కూడా మంచిది కదా తెచ్చా, బాగా హీటెడ్ అనేది. ఇందులో టమాటా కెచప్ కానీ అట్లా వేసుకొని పిల్లలు బాగా నచ్చుతుంది. అన్ని సైడ్స్ ఇలా కాల్చుకుంటే సరిపోతుంది. హెల్దీ మీద బాగా కాలింది అది. కొన్ని కావాలంటే కొన్ని చేయక తప్పదులే. మంచిగా అన్ని సైడ్స్ కాల్చిన తర్వాత ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకోండి. ఇలా చూసావా కల్లా? యా, చిక్ పీస్ నగెట్స్. కొత్త పేరు మేము కనిపెట్టినాం. కల్లా చిక్ పీస్ నగెట్స్ ఎలా ఉన్నాయి? అప్పటి నుంచి చూస్తూ ఉన్నాను, వీడియోస్ ఫోటోలే సరిపోతుంది, ఎప్పుడు తిందామని నేను చూస్తుంటే. తిను మరి. వావ్, ఎంత బాగుంది. ఎమ్మి ఉంది కదా. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, సీరియస్గా చాలా బాగుంది. చాలా నచ్చుతుంది. సూపర్ ఉంది. డీప్ ఫ్రై కూడా ఇంత చాలా ఫ్రై కదా, చాలా బాగుంది. ఆ ఫ్లేవర్ తెలుస్తుంది మంచిగా. నిజంగానే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి, నిజంగానే సూపర్గా ఉంది. ఆనియన్ పెట్టుకుంది నేను, ఇంకా బాగుంది. ఇంకా లెమన్ వేసుకుంటే సూపర్. ఈ స్కూల్స్ టైంలో పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత రోజు ఏదో ఒకటి కావాలని అంటారు కదా, ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి, చాలా బాగుంది. నిజంగా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. ట్రై చేయండి, మాకు కామెంట్లో చెప్పండి. ఒకసారి ట్రై చేయండి, నిజంగా నాకు నచ్చింది. చిక్ పీస్ నగెట్స్. మీ చెప్తే ప్లేట్ కాల్ చేసి. చిక్ పీస్ నగెట్స్ అంటే చికెన్ కన్నా బాగున్నాయి నిజంగానే. ఎవరైనా వెజ్ కావాలన్న వాళ్ళు ఇలా ట్రై చేయండి. మన డిష్ మన ప్లేట్ పడిపోతుంది. ఎన్ని చేసినాం కాకుండా చూడు. చాలా బాగుందండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.